హాయ్ వ్యూవర్స్, మనం మటన్ కర్రీ ప్రాసెస్ చూద్దాం. ఇది 1.5 kg మటన్ ఉంటుంది. దీనికి ముందుగానే అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం కలిపి పెట్టుకోవాలి. ఆయిల్లో డైరెక్ట్ వేసే కంటే ఇలా పచ్చికూరకి కలిపి ఉంచుకుంటేనే బాగుంటుంది. అప్పుడే ముక్కకి మంచిగా కారం పడుతుంది. దీనికి కలిపిన అల్లం వెల్లుల్లి పేస్ట్ కాకుండా మనం ఆయిల్లో డైరెక్ట్గా వేసుకోవడానికి కూడా రెడీ చేసి ఉంచుకోవాలి. సో ఇది పక్కన పెట్టుకుందాం. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి, బగారాకు, పువ్వు. ఇప్పుడు 1.5 kg మటన్కి సరిపడా ఆయిల్ వేసుకోవాలి. పచ్చిమిర్చి, బగారాకు, పువ్వు, ఇలా మసాలా దినుసులు అన్నీ వేసుకోవాలి. కొద్దిసేపు వేగనివ్వాలి. అల్లం పేస్ట్, మిక్స్ చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి, ఇది ఓన్లీ వెల్లుల్లి పేస్ట్ మిక్స్ చేసుకోవాలి. సో కొద్దిసేపు వేగనివ్వాలి. పసుపు సరిపడా వేసి మిక్స్ చేసుకోవాలి. ఇది వేగిన తర్వాత ముందు కలిపించుకున్న మటన్ని వేసుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసి ఈ ప్రాసెస్ వరకు మేము స్టవ్ పైన వండుతాం. తర్వాత కట్టెల పొయ్యి మీద వండుతాం. నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా అంతే. ఎందుకంటే కట్టెల పొయ్యి మీద వండిన దానికే ఎక్కువగా టేస్ట్ ఉంటుంది. నాన్ వెజ్ కర్రీస్ ఏవైనా అంతే. బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది ఆయిల్లోనే మినిమం 1/2 అవర్ ఉడకనివ్వాలి. మగ్గిపోయింది. సరిపడా వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్లో ఉడికే ప్రాసెస్ మొత్తం కట్టెల పొయ్యి పైన బాగా మిక్స్ చేసుకొని ఇది మినిమం 1 అవర్ వాటర్లోనే ఉడకనివ్వాలి. అంతే. 1 అవర్ తర్వాత కర్రీ